గత పాలకుల నయవంచనకు పల్లెసీమలు బలైపోయాయి. ఏకగ్రీవ నజరానా పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం దగా చేసింది. ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షలు ఇస్తామన్న మాటలు నీటిముట్టలయ్యాయి. అంతేకాదు మంత్రులు ఎమ్మెల్యేలు ఇస్తామన్న 5 లక్షల హామీ కూడా ఉత్తదేనని తేలిపోయింది. ఎన్నికల్లో గెలుపు కోసం ఆర్భాటంగా మాట ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు పాలక వర్గాలను ప్రజలను నిట్ట నిలువున మోసం చేశారు. పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అభివృద్ధి చెందుతుందని భావించిన పల్లెలకు నిరాశ మిగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 108 పంచాయతీల్లో ఇవే పరిస్థితులున్నాయి. తెలంగాణలోని పంచాయతీల పాలకవర్గం గడువు జనవరి నెలతో ముగుస్తుంది. 5 ఏళ్లు గడుస్తున్నా పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1215 గ్రామ పంచాయతీలు ఉండగా 108 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అప్పటి బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల ఒత్తిడితో 108 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సంబంధిత పాలక వర్గాలకి ఏకగ్రీవ నజరానా ద్వారా 5.5 కోట్లు రావాల్సింది. దీంతో పాటు ఎమ్మెల్యేలు సిపిడి నిధుల నుంచి 5 లక్షలు, మంత్రులు మరో 5 లక్షల నజరానా ప్రకటించారు. నిధులు పుష్కలంగా వస్తున్నందున పల్లెల్ని అభివృద్ధి చేసుకోవాలని 108 గ్రామ పంచాయతీలు ఆశించాయి. ఐదేళ్లు గడిచిన గ్రామ పంచాయతీలకు నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఫలితంగా గ్రామ అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అప్పటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం దక్కలేదని పాలకవర్గ సభ్యులంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లె ప్రగతి, ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలని టార్గెట్ నిర్ణయించి పనుల కోసం ఒత్తిడి చేశారని, బిల్లుల విడుదలలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు లంబడతండ ప్రజలంతా ఏకగిరంగా ఎన్నుకున్నారు. నాకు ప్రజలంతా 10 లక్షలు వస్తుందని అంటే ఏకగిరంగా అయినాం మేము. మా ప్రజలంతా ఏకగిరంగా చేసిండ్రు. మాకు గ్రామ పంచాయతీ కొత్తది, దానికి ఏదైనా అభివృద్ధి చేసుకుంటామంటే ఇది కూడా రాలే. మాకు పాతగా గ్రామ పంచాయతీ ప్రభుత్వం కూడా రాలే. ఈ కొత్తగా ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యేదా? ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, అది కూడా మాకు ఏదైనా చెప్పాలి. గత ఎన్నికల సమయంలో మన జిల్లాలో 13 గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయి ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది. దానికి సంబంధించిన ఇన్సెంటివ్లు ఇప్పటివరకు ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉన్నవి. సో మన జిల్లాలో ఇప్పటి వరకు కూడా 266 గ్రామ పంచాయతీలు 13 మండలాల్లో పరిపాలనలో ఉన్నవి. గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే పల్లె రూపురేఖలు మారిపోతాయని ప్రజలు భావించారు. అయితే నెలవారీ నిధులు విడుదల కోసం ఎదురుచూసే దుస్థితి దాపురించింది. గ్రామాలలో పన్నులు వసూలు చేసినా కనీస అవసరాలు తీరని పరిస్థితి ఉందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. మా ఊరికి వచ్చిన నిధులు డిఎంఎఫ్ రోడ్లు మా నిధులు మాకు ఇయ్యకుంటూ వేరే దారులు మరలించడం జరిగింది. విజేఎస్ రోడ్లు కూడా దారులు మరలించడం జరిగింది. అన్న మీరు మా ఊరు మొత్తం తిరిగి చూడండి, ఒక్క మట్టి రోడ్డు తప్పించి సిసి రోడ్డు ఇంతవరకు చేయలేదు. మా ఊరికి ఇస్తాన 10 లక్షల రూపాయలు, గ్రామ పంచాయతీకి ఇస్తాన 10 లక్షల రూపాయలు. ఇప్పటికన్నా దయచేసి మా గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే ఇప్పటికన్నా మా ఊరు మేము డెవలప్ చేసుకొని దాన్ని అభివృద్ధి పైకి మరలించగలుగుతామని విన్నవించుకుంటున్నాం.